హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం తెలుగులో పిల్లలకు మూడక్షరాల పదాలు అయితే నేర్పిస్తున్నాం కదండి. అయితే ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని పదాలు మూడక్షరాల పదాలు అయితే నేను చెప్పాను కదండి. మరి ఈరోజు మరికొన్ని మూడక్షరాల పదాలను పిల్లలకు నేర్పిద్దామండి. మరి పిల్లల చేత మీరు ప్రాక్టీస్ చేయించండి, చదివించండి, రాయించండి. ఓకేనా అండి? మరి ఈరోజు వీడియోలో మరికొన్ని మూడక్షరాల పదాలను అయితే పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా? చూడండి, 3 అక్షరాల పదాలు. 3 అక్షరాల పదాలలో మనము ఆ, ఈ, ఈ 4 అక్షరాలతోని మనము పదాలు అయితే నేర్పించామండి. ఈరోజు ఊతోని చూడండి. ఊ, డు, త, ఉడుత. ఊ, డా కొమ్మిస్తే డు, మా కొమ్మిస్తే ము, ఉడుము. చూడండి, ఊ, డా కొమ్మిస్తే డు, త, ఉడుత. ఊ, డా కొమ్మిస్తే డు, మా కొమ్మిస్తే ము, ఉడుము. ఇలా మనము ఇంకా చాలా పదాలు వస్తాయండి, అవి కూడా మీరు నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి ఊ, రాకు ఆవొత్తిస్తే ర్వా, షాగుడిస్తే షి, ఊర్వశి. ఊర్వశి. ఊ, ఇక్కడ మనము అక్షరాన్ని నేర్పించాలి. వాళ్ళకు తెలిసినా కూడా మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేయాలి, ఇంకా వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. బండ గుర్తులు అన్నమాట. వాళ్ళకు ఎన్నిసార్లు మనం అలా నేర్పిస్తే అదొక గుర్తుగా ఉండిపోతుంది. ఎన్నిసార్లు నాకు ఈ అక్షరాన్ని ఇలా చదవాలి అని నేర్పించారు, ఇది ఇలా చదవాలి అనేది వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. దీర్ఘం తీయాలి. ఊ, ఇది ఊ, ఇది ఊ. ఊర్వశి. ఊర్వశి అన్నారు అనుకోండి, ఫస్ట్ ఊ రాస్తారు, ఇది రాస్తారు. ఊర్వశి అంటే ఊ, రా, సి ఇలా రాస్తారు. ఇది రాంగ్. మనం ఎలా చదివితే అలానే రాస్తారు పిల్లలు. మనం ఎలా చదవడం నేర్పిస్తే అలా వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. ఊర్వశి. నెక్స్ట్ ఊ, కా, లా కొమ్మిస్తే లు, ఊకలు. రూకలు వేరు, ఊకలు వేరు. ఊక అంటాం కదా, ఊకలు. రూకలు అంటే డబ్బులు. ఊక అంటే మనకు వరిలో పొట్టు వస్తుంది కదండి, అది ఊకలు. నెక్స్ట్ మనకు రూతోని కొంచెం తక్కువగా వస్తాయి. ఋతువు. రు, తా కొమ్మిస్తే తు, వా కొమ్మిస్తే ఊ, ఋతువు. రు, తా కొమ్మిస్తే తు, వా కొమ్మిస్తే ఊ, ఋతువు. ఏ, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు, ఎలుగు. ఎలుగు బంటి ఉంటుంది, ఎలుగు. ఏ, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు, ఎలుగు. నెక్స్ట్ ఏ, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ, ఎరువు. ఎరువు మనము పంటలకు ఎరువులు వేస్తాం కదా, అది వాళ్ళకు ఎక్కడైనా పంట పొలాలు మనకు ఇంకా ఈ టైంలో వేస్తూ ఉంటారు కదండి. ఇంకొక 15 days అయితే వాళ్ళు ఒక మందులు వేస్తూనే ఉంటారు. ఏదో ఒక తోటలో లేకపోతే మనము రోడ్ సైడ్ వెళ్తుంటే పొలాలకు ఎరువులు వేస్తూ ఉంటారు, పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు కదండి. అది మనము చెప్పవచ్చు అన్నమాట. ఎరువు. ఎరువులు వేసే దగ్గర చూపెట్టి ఇది ఎరువు, ఈ ఎరువు వేస్తే చెట్లు ఇలా ఏపుగా పెరుగుతాయి అనేది అలా మనము ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు. ఎరువు. ఏ, ఏరులు. ఏ, రా కొమ్మిస్తే రు, లా కొమ్మిస్తే లు, ఏరులు. ఏ, రా కొమ్మిస్తే రు,
లా కొమ్మిస్తే లు, ఏరులు. ఏ మా కింద అయిత్వం ఇస్తే మై, మైక్ సున్నా పెడితే మైన్, దగ్గుంటిస్తే ది. ఏమైంది, ఏమైంది అని మనం అడుగుతాం కదా. ఏ మా కింద అయిత్వం ఇస్తే మై, మైకి సున్నా పెడితే మైన్, దాగుడిస్తే ది. ఏమైంది. ఓ కా, తాగుడిస్తే టీ, ఒకటి, వన్, ఒకటి. ఓ కా, తాగుడిస్తే టీ, ఒకటి. ఓ కాకు కావత్తిస్తే కా, డాకొమ్మిస్తే డు, ఒక్కడు. మూవీ కూడా ఉంది కదండి, ఒక్కడు. ఓ కాకు కావత్తిస్తే ఖా, డాకొమ్మిస్తే డు, ఒక్కడు. ఒకటి అన్న మనిషిని చూపెడితే ఒక్కడు, ఒకరుంటే ఒక్కడు అని చెప్తాం. ఒకటి, ఒక్కడు. నెక్స్ట్ ఓ రాగుడిస్తే రి, మా గుడిస్తే మీ, ఓరిమి. ఓ రాగుడిస్తే రి, మా గుడిస్తే మీ, ఓరిమి. నెక్స్ట్ ఓ టా, మా గుడిస్తే మీ, ఓటమి, ఓటమి. ఓటమి పాలైనావా అంటారు, ఓట ఓడిపోయావా అన్నట్టు. ఓటమి. ఇక్కడ చూడండి, మా గుడిస్తే మీ, ఇక్కడ వచ్చింది ఓరిమి, ఓటమి. రెండు చోట్ల మనం మా గుడిస్తే మీ అని చెప్పాలి. మా గుడిస్తే మీ, ఇక్కడ కూడా ఓ టా, మా గుడిస్తే మీ, ఓటమి, ఇలా చెప్పాలి. నెక్స్ట్ ఔ రౌ రా, ఔరౌరా, ఔ రౌ రా. చూడండి ఇక్కడ అక్షరాలు ఔ, ఓ ఓ ఔ. రౌ, రా కౌత్వం ఇస్తే రౌ, దీర్ఘం ఇస్తే రా, ఔరౌరా, ఇలా చెప్పాలి. నెక్స్ట్ ఇంకా ఐతో అంతో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఎందుకంటే ఇక్కడ మనకు ఈ బోర్డు సరిపోవట్లేదు కాబట్టి మళ్ళీ రబ్ చేసి చెప్పడం కంటే ఇంకా అలా చెప్తాను. చూడండి, ఉడుత, ఉడుము, ఊర్వశి, ఊకలు, ఋతువు, ఎలుగు, ఎరువు, ఏరులు. ఏమైంది, ఏమైంది. ఒకటి, ఒక్కడు, ఓరిమి, ఓటమి, ఔరౌరా. ఇలా మనము పిల్లలకైతే నేర్పించాలండి. అయితే మనము ప్రీవియస్ వీడియోలో కొన్ని నేర్పించాం కదండి, అవి వచ్చినాయా రాలేదా అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఇందులో ఇవన్నీ నేను వీడియో చేస్తున్నాను ఇన్ని పదాలు చెప్పి, కానీ మీరు ఇన్ని పదాలు చెప్పని అవసరం లేదండి. 4 వర్డ్స్, 5 వర్డ్స్ అలా చెప్పాలి. ఎందుకంటే ఇన్ని పదాలను ఒకటే రోజు చెప్తే పిల్లలు రాయలేరు, చదవలేరు. కాబట్టి వాళ్ళకి కొన్ని పదాలు వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని మనమైతే నేర్పించాలండి. చిన్న ఏజ్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ అబ్బాయి అమ్మాయి అనుకోండి, ఇన్ని చెప్తే వాళ్ళకు అర్థం అవ్వదు. కొంచెం 3rd 4th అంటే ఇప్పుడు 10th వరకు కూడా పిల్లలకు తెలుగు రావట్లేదు కదండి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇలా మనము నేర్పించుకోగలగాలి. కొంచెం చిన్నగానే స్టార్ట్ చేయాలి, తర్వాత ఇంకా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. ఇంకా కొన్ని వచ్చినాయి అంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు చదవగలుగుతారు, రాయగలుగుతారు. కాబట్టి ఇలా ఇవన్నీ కూడా మనము చెప్పిన తర్వాత డిక్టేషన్ పెట్టడము అలాంటివి కూడా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళతో చదివించాలి. రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతోనే మనం చదివించాలి. ఒకసారి మనం చెప్పాలి ఇలా, నెక్స్ట్ వాళ్ళతో చదివించాలి. అలా చదివినప్పుడు వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ అక్షరం వాళ్ళకి రావట్లేదు. కొన్ని అక్షరాలు ఉంటాయండి, మా, యా, ఇలా కొన్ని ఉంటాయి, బా, 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 ఇవి తేడాలు తెలియదు అన్నట్టు. కాబట్టి తా, థ, క, ఖ,
ఇలా తెలియదు కాబట్టి పిల్లలను మనం చదివిస్తే వారికి ఏ పదం దగ్గర ఒత్తి పట్టి పలకాలి, ఏ పదం దగ్గర ఏ అక్షరం దగ్గర ఒత్తి పట్టి పలకాలి, ఏ అక్షరం దగ్గర దీర్ఘం తీయాలి, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు తెలుస్తాయండి. మనము చదివించాలి. రీడింగే ఇంతకుముందు రోజులలోనైతే లెసన్స్ చదివించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంత టైం ఉండట్లేదండి. ఎందుకంటే వర్క్ బుక్స్, హోంవర్క్స్, క్లాస్ వర్క్స్, స్లిప్ టెస్ట్ ఇవన్నీ పెట్టేసరికి ఆ క్లాస్లో లెసన్ చెప్పాలి, ఇవన్నీ చేయించాలి యాక్టివిటీస్ కాబట్టి వాళ్ళకి టైం సరిపోవట్లేదు. కానీ అంతకుముందు అయితే ఇవన్నీ ఇన్ని ఉండేది కాదండి. అప్పుడు ఓన్లీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్ స్లిప్ యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ ఇలానే ఉండేది కాబట్టి అప్పుడు కొంచెం టైం ఉండేది. ఇన్ని వర్క్ బుక్స్ ఇవన్నీ అప్పుడు ఇంత లేవండి. అప్పుడు ఏం చేసేదంటే టీచర్స్ ప్రతి ఒక్కరిని లెసన్ రీడ్ చేయమనేవాళ్ళు. పెద్దగా చదవాలి, బిగ్గరగా చదవాలి. అది ఇంగ్లీష్ అవనివ్వండి, ఈవీఎస్ అవనివ్వండి, ఏదైనా సరే లెసన్ చదవమనేవాళ్ళు. అప్పుడు లెసన్లో ఎక్కడైతే హార్డ్ వర్డ్స్ వస్తాయో అక్కడ అండర్లైన్ చేసేవాళ్ళు. అప్పుడు అలా పిల్లలందరూ ఒక్కరు చదువుతుంటే అందరూ చదవాలి కాబట్టి అప్పుడు అందరికీ వచ్చేది. ఇప్పుడు 10 minutes దానికి కేటాయించితే ఒక క్లాస్లో 40 members ఉన్నారనుకోండి, కనీసం 30 membersకైనా ఈ లెసన్ రీడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు అది లేదండి. చాలా వరకు అయితే లెసన్ రీడ్ అయితే చేయించట్లేదు నాకు తెలిసినంత వరకు. కొన్ని స్కూల్స్లలో చేయించుతున్నారేమో నాకు తెలియదు, కానీ చాలా స్కూల్స్లలోనైతే లెసన్ రీడ్ అయితే చేయించలేదు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మనము ఇంట్లో మనం టీచర్స్ చెప్పేది టీచర్స్ చెప్తారు, మనం కూడా ఇంట్లో కొంచెం పిల్లలకు మనం కూడా నేర్పించుకోవాలి. అలా నేర్పించుకుంటే పిల్లలు ఇంకా పర్ఫెక్ట్గా చదవడానికి, రాయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా కష్టం అనిపించదు. స్కూల్కి వెళ్ళాలంటే చక్కగా వెళ్తారు. వాళ్ళకి ఏదైనా రాకపోతేనే స్కూల్కి వెళ్ళనని మారం చేస్తారండి. అన్నీ వస్తే స్కూల్కి ఈజీగా వాళ్ళు మంచిగా టకటక వెళ్తారు. ఓకేనా అండి? ఇది మీరు గమనించండి. స్కూల్కి వెళ్ళట్లేదంటే వాళ్ళకి ఏదో సబ్జెక్టు రావట్లేదు అనేది మనము అర్థం చేసుకోవాలి. అలా అని వాళ్ళని కోపం చేయొద్దు. మనం అర్థం చేసుకోవాలి. మనము గమనించుకోగలగాలి. గమనించి దాన్ని చిన్నగా పిల్లలకు ఏది హార్డ్ అవుతుంది అనేది మనం ఒక్కసారి చెక్ చేసి మనము వాళ్ళని దాంట్లో వాళ్ళకి మనము దాంట్లో ఆ సబ్జెక్ట్లో మనము వాళ్ళకి బాగా వచ్చేటట్టుగా చూడాలి. ఓకేనా అండి? మరి ఇలా ఈ అక్షరాలని, ఈ పదాలను అయితే మీరు నేర్పించండి. మరి ఇంకా నేను వీడియోస్ అయితే చేస్తానండి. అయితే ఇవి ఎక్కువగా వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి, మీకు ఉపయోగపడతాయి. మీకు ఉపయోగపడకపోయినా మీ రిలేటివ్స్లో పిల్లలు ఉన్నా, మీ ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నా మీరు షేర్ చేయండి. ఒక్కరికి మీ వలన ఒక్కరికి ఉపయోగపడిన వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో తెలుగుకి సంబంధించి, నేను మిగతా సబ్జెక్ట్స్ చెప్పట్లేదు కానీ తెలుగుకి సంబంధించి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అది గమనించి నేను ఇంకా ఎలా చెప్పాలి అనేది అయితే నేను చెప్తానండి. వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా అండి? మరి అదేవిధంగా పిల్లలకు సంబంధించి స్నాక్స్ అలాంటివి కూడా చేస్తున్నాను కదండి. మరి ఒకసారి మీరు నా వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చితే కనుక అవి చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి, మంచిగా చదివించండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి.